ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు యుద్ధాలతో చాలా దేశాలు తల్లడిల్లుతున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు వణికిస్తున్నాయి. రాజకీయ అస్థిరతలు మరికొన్ని దేశాలను కుదిపేస్తున్నాయి. ఈ పరిణామాలతో చాలా దేశాల ఆర్థిక వృద్ధి పడిపోయింది. అమెరికా, చైనా గ్రోత్ను సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ క్రమంలో భారత వృద్ధి రేటు కూడా పడిపోతుందని ఆర్థికవేత్తలు, సంస్థలు అంచనా వేశాయి. కానీ ట్రంప్ సుంకాలు, యుద్ధాలు, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవేవి కూడా భారత వృద్ధిని అడ్డుకోలేకపోయాయి. ఆర్థికంగా వృద్ధి రేటులో బుల్లెట్లా ఇండియా దూసుకెళ్తోంది. ఏకంగా 8.2% వృద్ధిని సాధించి అన్ని అంచనాలను తలకిందులు చేసింది. ఇది ట్రంప్కు బిగ్ షాక్గా చెప్పొచ్చు. భారత ఆర్థిక వృద్ధి ఎందుకు దూకుడు కనబరిచింది? ఏ అంశాలు భారత్కు కలిసొచ్చాయి? 2027 నాటికి భారత్ టార్గెట్ ఏంటి? లెట్స్ వాచ్. సుంకాల దొరకు భారత్ గట్టి షాక్ ఇచ్చిందా? భారత్ వృద్ధితో ట్రంప్ సుంకాలు తుస్సుమన్నాయా? భారత ఆర్థిక వ్యవస్థ యాక్షన్ మొదలైందా? రెండు రోజుల క్రితం భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల పరిస్థితిని ఈ సంస్థ అంచనా వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ తీరుపై కూడా ఓ రిపోర్ట్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. 5 లక్షల కోట్ల డాలర్ల టార్గెట్ను భారత్ చేరుకోవడం మరో సంవత్సరం ఆలస్యం అవుతుందని తేల్చేసింది. ట్రంప్ సుంకాలు దీర్ఘకాలికంగా ఉంటాయని, భారత్కి ఇబ్బందులు తప్పవని లెక్కలతో సహా చెప్పేసింది. అవును, ట్రంప్ సుంకాలతో భారత్ ఇబ్బంది పడుతోన్న మాట వాస్తవమే. ట్రంప్ ఇదిగో ఒప్పందం, అదిగో ఒప్పందం అని ఊరిస్తూ కాలయాపన చేస్తోన్న మాట కాదనలేని నిజం. అయితే తాజాగా సుంకాల దొరగారు ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ భారత్ ఇచ్చింది. తాజాగా భారత ఆర్థిక గణాంకాలు విడుదలయ్యాయి. ఈ గణాంకాలు చూస్తుంటే దీపావళి పండుగ వెలుగులు కొనసాగుతున్నట్టుగా అనిపిస్తోంది. భారత జీడిపి అన్ని అంచనాల్ని తారుమారు చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న మేజర్ ఆర్థిక వ్యవస్థగా మరోసారి భారత్ తనకు తానే వెలుగెత్తి చాటుకుంది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు ట్రంప్ సుంకాలు ముంచేస్తున్నాయి, మరొకవైపు యుద్ధాలు కలవరపెడుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా చాలా దేశాల్లో రాజకీయ సంక్షోభం ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని గందరగోళాలు, టెన్షన్లు, అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం దూకుడు కనబరుస్తోంది. తన వృద్ధి స్టోరీకి అవేవీ అడ్డంకులు కాదని నిరూపిస్తోంది. ముందుగా భారత ఆర్థిక గణాంకాలను చూద్దాం. ఈ లెక్కలు రెండో త్రైమాసికానికి సంబంధించినవి. ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలను కలిపి రెండో త్రైమాసికంగా పిలుస్తూ ఉంటారు. ఈ 3 నెలల కాలంలో భారత జీడీపీ 8.2% పెరిగింది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. మన దేశం ఆర్థికంగా తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధించిన వృద్ధి రేటు 7.8%. అయితే రెండో త్రైమాసికంపై అంచనాలన్నీ ఆందోళనలు వ్యక్తం చేశాయి. తొలి త్రైమాసికం కంటే రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోతుందని నివేదికలు వెల్లడించాయి. రెండో త్రైమాసికంలో కేవలం 7.3% వృద్ధిని భారత్ సాధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సైతం కేవలం 7% వృద్ధి సాధించవచ్చని లెక్కగట్టింది. స్టేట్ బ్యాంక్ సైతం 7.5% అంచనా వేసింది. కానీ భారత ఆర్థిక వృద్ధి వాస్తవ రేటు మాత్రం 8.2% పెరిగింది. అన్ని అంచనాలను మించిపోయింది. ఇండియా గ్రోత్ రేట్ని నిపుణులు తక్కువ అంచనా వేయడానికి కారణం ఏంటి? దీనికి సమాధానం ఆగస్టులో జరిగిన పరిణామాలు స్పష్టతిస్తున్నాయి. అదే నెలలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ నుంచి ప్రజలకు మోడీ సర్కార్ ఊరట కల్పించింది. 4 స్లాట్లుగా ఉన్న జీఎస్టీని 2 స్లాట్లకు మార్చేసింది. మోడీ ప్రభుత్వం జీఎస్టీని భారీగా తగ్గించింది. ఈ తగ్గింపుల ప్రభావం సెప్టెంబర్ చివరి వారంలో మొదలైంది. ఆ సమయంలో ప్రజలు ఖర్చు చేయకుండా తమ డబ్బును దాచుకుంటారని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. నిజం చెప్పాలంటే అది లాజికల్గా సరైన అంచనాగానే అనిపిస్తుంది. అయితే నిపుణుల అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి? భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను ఎలా అధిగమించింది? భారత వృద్ధిని నడిపించడంలో సహాయపడిన కీలకమైన అంశాలను ఇప్పుడు చూద్దాం. రెండో త్రైమాసికంలో తయారీ రంగం అత్యంత కీలకంగా మారింది. తయారీ రంగం వృద్ధి 9.1%కి చేరుకుంది. సేవల రంగం 9.2%, ప్రజా వినియోగం, రక్షణ 9.7% వృద్ధిని సాధించాయి. ఈ రంగాలు భారత ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా మారాయి. ఏ అభివృద్ధి చెందుతున్న దేశానికైనా ఈ పర్సంటేజీలు చాలా గొప్పవి. రెండో త్రైమాసికంలో పరిణామాలు పరిశీలిస్తే ఈ గణాంకాలు మరింత ఆకట్టుకునేలా కనిపిస్తాయి. సరిగ్గా రెండో త్రైమాసికంలోనే భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో దాడి చేయడం మొదలుపెట్టాడు. ప్రతీకార సుంకాల పేరిట భారత దిగుమతులపై 25% మొదట టారిఫ్స్ విధించాడు. ఆ తర్వాత భారత్ కొంటోన్న రష్యా, చమురును
అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేశాడు. దీనిపై 25% జరిమానా సుంకాలు విధించాడు. అంటే అమెరికాకు ఎగుమతి చేసే భారత వస్తువులపై మొత్తం 50% సుంకాలతో ట్రంప్ దెబ్బ కొట్టాడు. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇక రెండో త్రైమాసికంలో గాజాలో యుద్ధం చివరి దశకు చేరుకుంది. ఉక్రెయిన్లో మరింత భీకర దాడులు మొదలయ్యాయి. సో ట్రంప్ సుంకాలతో పాటు ఆయా పరిణామాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుంగిపోయేలా చేశాయి. ఆ ప్రభావం గణాంకాల్లో కనిపించింది. రెండో క్వార్టర్ సమయంలోనే ఇతర దేశాలు ఎంత వృద్ధిని సాధించాయో చూడండి. చైనా 4.8%, మలేషియా 5.2%, ఫిలిప్పైన్స్ 5.5%, ఇండోనేషియా 5% వృద్ధికే పరిమితమయ్యాయి. వాటన్నింటితో పోల్చి చూడండి, భారత్ మాత్రం 8.2% వృద్ధితో దూకుడు కనబరుస్తోంది. వీటిని చూస్తే భారత్కు ఏవో కలిసొచ్చాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు మన దేశానికి అనుకూలంగా మారాయి. మొదటిది గ్రామీణ పునరుజ్జీవనం. ఈ ఫైనాన్షియల్ క్వార్టర్లో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. అదృష్టవశాత్తు భారత వాతావరణం వ్యవసాయానికి సహకరించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భారీగా ఖర్చులు పెట్టారు. ప్రధానంగా ట్రాక్టర్ల విక్రయాలు గత 11 ఏళ్ల తర్వాత భారీ స్థాయికి పెరిగాయి. 2 వీలర్ల విక్రయాలు 52% అధికంగా నమోదయ్యాయి. క్లియర్గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఊపు వచ్చింది. గ్రామీణ ప్రాంతం భారతదేశానికి అత్యంత కీలకమైంది. ఎందుకంటే భారత జీడీపీకి 60% ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు చేసే ఖర్చుల నుంచే వస్తోంది. అంటే 65% భారతీయులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నమాట. సో గ్రామీణ ప్రాంతం ఖర్చు చేసిందనుకోండి, భారత జీడీపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇక రెండో అంశం బలమైన పారిశ్రామిక ఉనికి. తయారీ రంగం 9% వృద్ధిని సాధించింది. దీంతో భారతీయ ఎగుమతులు భారీగా పెరిగాయి. ట్రంప్ టారిఫ్ డెడ్ లైన్ నేపథ్యంలో భారతీయ కంపెనీలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను ఎగుమతి చేశాయి. దీంతో రెండో త్రైమాసికంలో భారత ఎగుమతులు 8.8% పెరిగాయి. గత సంవత్సరం అదే క్వార్టర్స్తో పోలిస్తే అప్పట్లో ఎగుమతులు 7%కే పడిపోయాయి. మూడో అంశం ప్రభుత్వ వ్యయాలు పెరిగాయి. ప్రభుత్వ వెచ్చింపులు ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన భాగం. భారత జీడీపీలో 10% ఆదాయం ప్రభుత్వం చేసే ఖర్చుల నుంచే వస్తోంది. రెండో త్రైమాసికంలో ఈ ఆదాయం 31%కి పెరిగింది. ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆదాయం పెరగడం ఏంటి అనే సందేహం రావచ్చు. ప్రభుత్వం ఎక్కడి నిధులను వెచ్చిస్తోంది? లేదంటే మన స్థాయికి మించి ప్రభుత్వం అప్పులు చేస్తోందా? ఆర్థిక లోటు వివరాలు కూడా విడుదలయ్యాయి. 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 7 నెలలకు సంబంధించిన వివరాలు ఇవి. ఈ మధ్యకాలంలో భారత ఆర్థిక లోటు $9,200 కోట్ల నమోదైంది. గత సంవత్సరం అదే సమయంలో మన ఆర్థిక లోటు 46%గా నమోదైంది. ఉదాహరణకు ఆర్థిక లోటు అంచనా $100 అనుకోండి. 7 నెలల్లో అది $46కు చేరుకుంది. ఈ సంవత్సరం అది $52కు చేరుకుంటుంది. ఆర్థిక లోటు పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం. ఈ ఆర్థిక లోటును తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశ జీడీపీలో ఆర్థిక లోటు గతేడాది 4.8% మాత్రమే. సో ఈ ఏడాది దాన్ని 4.4%కి తగ్గించాలని మోడీ సర్కార్ వ్యూహాలు రచించింది. సో ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి వచ్చే 2 త్రైమాసికాలు అత్యంత కీలకమైనవి. జీఎస్టీ రేట్లు తగ్గడం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అంతేనా, ఇక రానున్నది పండుగల సీజన్ కావడం, వచ్చే వారం ఆర్బీఐ కీలక సమావేశం జరగనున్నాయి. వినియోగదారులు ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. సో ఆర్థిక లోటుపై భారత్ అనుకున్న లక్ష్యం సాధించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. భారత్ సాధించిన ఈ వృద్ధి రేటు ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ ఎన్ని సుంకాలు విధించినా భారత్ భారీ వృద్ధి రేటును నమోదు చేసింది. అంటే ట్రంప్ సుంకాలు ఏమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో వాణిజ్య చర్చల్లో భారత్కి ఇది మంచి పాయింట్ అవుతుంది. పైగా ఇదే రెండో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వృద్ధి పడిపోవడం. సో భారత్ మాత్రం రేసులో దూసుకుపోతోంది. ట్రంప్ కాస్త పట్టువిడుపులు ప్రదర్శించే అవకాశం ఉంది. కాదని మొండికేస్తే భారత్ నష్టపోయేదానికంటే అమెరికాకు కలిగే నష్టమే ఎక్కువ. అందుకే వాణిజ్య చర్చల్లో భారత్ సాధించిన వృద్ధి రేటు మన పరపతిని పెంచనుంది. ఇక అసలైన విషయం ఏమిటంటే ఈ త్రైమాసికంలో 8.2% వృద్ధి వచ్చిందని సంబరపడద్దు. ఎందుకంటే వృద్ధి రేటును నిలుపుకోవడం కూడా భారత్ కీలకం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడమే లక్ష్యంగా భారత్ పెట్టుకుంది. ఈ లక్ష్యం సాకారం అవ్వాలంటే 8% వృద్ధిని స్థిరంగా కొనసాగించగలగాలి. నిజానికి భారత ఆర్థిక వ్యవస్థ అసలైన సవాల్ ఇదే.